సో అందుకనే మనం కిచెన్ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు కింద కామెంట్ చేయండి రెండు ఒకేసారి. అయితే వలీగడ్ చెప్పాడు ఎవరో పికిల్స్లో ఈగ వచ్చింది, వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి. ఈగగా నిజంగా వచ్చుంటే నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధం. కాళ్ళు పట్టేసుకుని క్షమించమని అడుగుతా. మళ్ళీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తుంది. ఈసారి ఎందుకు వెళ్తున్నామంటే, గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు డే 1 ఆఫ్ ఫాస్టింగ్స్, ఫస్ట్ సహరీ అనమాట. లేచి ఫ్రెష్ అయిపోయి సహరీ చేయాలి. అంటే ఏరియాకి వచ్చి ఒక టైం ఉంటుంది అనమాట. అంటే సహరీ చేయడంలో సహరీ టైం ఎండ్ అనమాట. ఇంక అక్కడితో తినడం ఆపేయాలి. అలాగే ఈరోజు మాకు వచ్చేసరికి ఎంత రావాలి, 4:55. అందరం లేచిపోయాం సహరీ చేయడానికి. ఏముండేవమ్మా ఈరోజు? చిక్కుడుకాయ చికెన్ ఫ్రై. ఓన్లీ చికెన్ ఫ్రై ఉంది కాబట్టి మొత్తం కదా ఫస్ట్ రోజు రా మంచి ఫుడ్తో మొదలెడితే ఆ ఊపు ఆ జోషు రోజు ఫుడ్ తింటున్నాం. గత సంవత్సరం ఈ టైం తినట్లేదు కదా. పాయింట్ షుడ్ బి నోటెడ్. వైట్ రైస్, చికెన్ ఫ్రై, సెమీ గ్రేవీ, చిక్కుడుకాయ టమాటా వేసారా? చిక్కుడుకాయ నేను నానుండరేమో అనుకున్నాను. లాస్ట్ ఇయర్ ఉన్నారా? అంటే మా నాన్నకి కొంచెం బాడీలో వాళ్ళు ఎందుకు చెప్పామంటారు, గ్లూకోజ్ ఎక్కువ. ఎలా చెప్పాలి అందుకనే లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారా? అలాగే ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైం పికిల్స్ బిజినెస్ కూడా ఉందిగా. గ్రేట్, చాలా గ్రేట్. చికెన్ ఫ్రై టేస్ట్ వస్తాను. వదిలిపోయింది చికెన్ ఫ్రై. సహరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నమాజ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వచ్చాం. మెల్లమెల్లగా తెల్లారవుతుంది. కోళ్ళు సౌండ్లు, పిచ్చుకల సౌండ్లతో ఇప్పుడు కాసేపు పడుకుని మళ్ళీ పొద్దున్న కనబడతాం. నిద్ర లేచిపోయి ఇప్పుడే మన కొత్త షాప్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈరోజు అయితే వర్క్ ఏం జరగట్లేదు. ఈరోజు ఏం జరగలేదేంట్రా? ఏంట్రా నువ్వు చేయించేది? హ్యాండ్ అంటే ఏరా ఎందుకురా? ఈరోజు అయిపోయింది కదా, అయినా సీలింగ్ మొత్తం అయిపోయింది. మా సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ గోడ ప్లాస్టింగ్ అయిపోయింది. కింద టైల్స్ పని మొదలవ్వాలి. టైల్స్ కూడా తెచ్చి రెడీగా ఉన్నాయి, ఇంకా వేయడమే లేటు. ఇవి లైటింగ్ ఒకటి పెట్టించాలన్నమాట. ఎంత ఇంచురా ఇది? ఎంత ఇంచు? 6 ఇంచ్ లైట్ పెట్టించేసి కరెక్ట్గా సరిపోద్దిరా. ప్లేస్ సూపర్ ఉంటుందిరా. అంతా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయొచ్చు. ఇది వచ్చేసరికి మసాలా సరుకులు ఇవన్నీ ఇక్కడ పెడదాం. ఇక్కడ ఒక రూమ్ వస్తుంది. రూమ్ కింద పార్టీషన్ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? టైల్స్ అయిపోయిన తర్వాత. టైల్స్ ఒక 3 days, టైల్స్ తర్వాత పార్టీషన్. ఇది కూడా పని అయిపోయింది. ఇక్కడ గిన్నెలు అయితే తోముకునేది. నెక్స్ట్ ఇంకా ఇలా వాటర్ బయటికి వెళ్ళిపోద్ది కదా. నాకు తెలిసి షాప్ కన్నా ముందు ఈ కిచెన్ పని అయిపోద్ది కాబట్టి ముందు కిచెన్ వచ్చేయడమే మంచిది మనకి. 100%. ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే అవ్వవు మనకి. వాళ్ళకి కూడా వస్తే అలవాటు అవ్వద్ది. మన వర్క్ చేసే వాళ్ళకి కూడా కొంచెం రష్ ఉన్నా వాళ్ళకి ఇక్కడ స్పీడ్గా చేయడానికి పనులు అలవాటు అవుద్ది. మీరు కామెంట్ చేయండి మాయా, రెండు ఒకేసారి రావడం బెటర్. ఎందుకంటే ముందు పని కిచెన్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మనం కిచెన్ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు కింద కామెంట్ చేయండి రెండు ఒకేసారి తీసుకొద్దామా లేకపోతే కిచెన్ ముందు పెట్టేసుకుందామా అనేసి. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఇప్పుడే కిందకు వచ్చాను నేను. అయితే వలీగడ్ చెప్పాడు ఎవరో పికిల్స్లో ఈగ వచ్చింది, వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి. ఆ కస్టమర్ పేరు నేను అవి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అయితే మీరు ఒక్కసారి చూడండి, ఆ ఈగ మన పచ్చళ్ళలో వెళ్ళిందా లేకపోతే రైస్లో పడిందా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫిష్ పికిల్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. అయితే పికిల్లోకి ఈగ వచ్చింది. ఇదేనా మీరు చేసే వ్యాపారం? చేపలు ఏమన్నా ఈగను పెంచుతున్నాయా? ఇంకేమన్నారు వలి? అదే ఏగొచ్చిందండి ఫిష్ పికిల్లో. అంటే ఫిష్ కదా, నాన్ వెజ్ కదా, మరి మీ దాంట్లోనే కలిసి ఉండాలని అన్నారు. లేదంటే అది చూస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. మా ప్యాకింగ్ లో ఇది జరుగుంటే గనక ఇంకా అది చూస్తే ఫ్రెష్ గా పడినట్టే కనిపిస్తుంది. మీరు ప్యాకింగ్ లో ఏమన్నా ఫోటో పెట్టుంటే మేము అగ్రీ చేసేవాళ్ళం, మా దగ్గర నుంచే మిస్టేక్ ఉందని చెప్పేసి చెప్పాము. వాళ్ళు కూడా అది మామూలుగా అయితే ఒక ఈగ అనేది ఫిష్ పికిల్లో పడి ఉంటే ఆ ఆయిల్కి దీనికి చాలా నల్లగా, లేకపోతే చేస్తున్నప్పుడు పడినా మాడిపోయి అదో రకంగా అయిపోద్ది. అక్కడ ఫ్రెష్ కనబడుతుంది. ఎంత ఫ్రెష్గా ఉందో మీరు చూసారు కదా. అంటే మా ద్వారా ఎంట్రుకు కానీ ఈగ కానీ నిజంగా వచ్చుంటే నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధం. కాళ్ళు పట్టేసుకుని క్షమించమని అడుగుతా. ఎందుకంటే తప్పు మాది. వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి రెడీ, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ నేను, ఎవరికన్నా వెంట్రుకు వస్తే.
కానీ వాళ్ళ వైపు తప్పు ఉన్నప్పుడు అది క్లియర్గా తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఏదో ఒకటి భయపెడదాం అనుకున్నారో, లేకపోతే స్విగ్గీలో చేస్తూ ఉంటారు కదా కొంతమంది, అలాగ అనుకున్నారో ఏంటో నాకు తెలియదు. కానీ నేను ఆయన మీద రెస్పెక్ట్, నా కస్టమర్లు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కాకపోతే ఇలా చిన్నవి అది చిన్న పిల్లలకి తెలుస్తుంది మా. చూడండి ఆ ఏగ ఎంత ఫ్రెష్గా ఉంది. నిజంగా ఆ ఏగ అనేది పచ్చళ్ళు వెళ్ళుంటే ఆ రకంగా ఉంటుందా? ఇలాగా మెసేజ్లు పెట్టారు. కొంచెం ఆయన ఎలా గట్టిగానే మాట్లాడారా? అదే నార్మల్గా. అంటే నేను అనేది ఏంటంటే చెప్పారు ఆయన ఏంటంటే ఆయన వైపు నుంచి మన దగ్గర నుంచి పడింది అన్న మిస్టేక్గా చెప్పారు. మనకు తెలుస్తుంది కాబట్టి క్లియర్గా మన ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చాము. కానీ అది ఇప్పుడు ఒక గంట ముందు జరిగింది, మేము అందరం అప్సెట్. మా వాళ్ళందరూ అరే ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి లిటరల్లీ ఒక్కొక్కటి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. సో మన వైపు జరగదు కదా అని ప్రాబ్లం. నేను వచ్చి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది అసలు అందులో పడ్డట్టు లేదు. దానికి ఒక ఆయిల్ మరక కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉందా? మూడు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మా నుంచి తలకి బ్యాండ్లు కానీ, చేతికి గ్లౌజులు, కొన్ని పనుల్లో చేతికి గ్లౌజులు పెట్టుకుంటాం, కొన్నిసార్లు గ్లౌజులు చేసుకుని పని చేయలేము, అందువల్ల గ్లౌజులు తీస్తాము, హ్యాండ్ వాష్ చేసుకుని అన్ని చేసుకుని చేస్తాం. కాకపోతే మా జాగ్రత్తల్లో ఉన్న కొన్నిసార్లు పొరపాట్లు జరిగితే నేను జరగనని చెప్పను. మాకు తెలియకుండానే మా వెంట్రుక రాళ్ళు పడ్డమో, లేకపోతే గాల్లో ఎగిరి రావడమో, లేదంటే తెలియకుండా ఏగ పడిపోవడమో లాంటివి జరుగుతాయి. మా వైపు నుంచి తప్పు ఉంటే నేను చెప్పాను కదా, వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళ డబ్బులు వెనక్కేసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు వాళ్ళు అడిగితే అది కూడా చేయడానికి సిద్ధం నేను. కాకపోతే ఈ రకంగా మొత్తం స్టాఫ్ అంతా కూడా డిసప్పాయింట్ అయిపోయారు ఒక్క నిమిషంగా. అది క్లియర్గా తెలుస్తుంది. అంటే మనల్నే పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళు ఒకసారి కంప్లైంట్ పెట్టే ముందు ఇది వీళ్ళ దగ్గర నుంచే వచ్చిందా ఉంటది. అన్నం తినేటప్పుడు నాకు అంతే కదా, 2 సార్లు పడతా ఉంటాయి. అది మనం అర్థం చేసుకుని ఇంకా ఆన్లైన్ అనేసరికి ఏంటంటే ఇంక వీళ్ళ దగ్గర నుంచే జరిగింది నా ఫీలింగ్. ఎందుకంటే మనకి బాధే, మనము తింటాం అంతే కదా, మనం ఊరుకుంటామా ఎవరన్నా వేస్తే. సో ఏ వ్యాపారస్తుడు కూడా కావాలని పడేరు. అదే అంటున్నాను, కొంచెమైనా చూసుకుని పెట్టుంటే బాగుండదని చెప్పేసి. ఒక్కసారిగా స్టాఫ్ అంతా అదో రకంగా అయిపోయి ఎక్కడ జరిగింది మిస్టేక్ అని చెప్పేసి. కానీ అబ్జర్వ్ చేస్తే అది గాల్లో ఎగిరిపడింది అలా ఉంది. ఇప్పుడు రైస్లో ప్లేట్లో కలుపుకునేటప్పుడు చేస్తే ఎవరికి ఇవ్వగలరు గ్యారంటీ? నిజంగా మనం చెప్పలేము పడిందని వాళ్ళు ఎలాగ జడ్జ్ చేయాలి? కవర్లోనే చెక్ చేస్తే మనం ఆ పచ్చడి పడేయండి అర్జెంట్గా, నేను మీకు ఇంకో పికిల్ పంపిస్తామో ఇంకోటి చెప్పగలను. నాకు ఆశ్చర్యం ఏం వేసిందంటే ఆయన ఆవాలనుకున్నాం అన్నాడు. ఆవాలకి దానికి అసలు ఆ సైజుకి సంబంధం లేదు. నిజంగా ఏపీ అందులో పడుంటే నిజంగా అది ఆవాల సైజులోకి అయిపోయింది. సో మొత్తం అదే కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. మనం ఇంకా ఇది ఇలాంటి మంచిదే, ఇంకా మాకు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాం. ఒకవేళ నిజంగా పడి ఉంటే ఎలా ఉండేదో అలా ఫీల్ అయిపోయారు మా వాళ్ళంతా. ఇప్పుడు కస్టమర్ ఏదో అనేసాడు, మేము ఆయన మీద ఏం కాదు, కస్టమర్ అర్థం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా పెట్టేటప్పుడు కూడా కొంచెం అర్థం చేసుకుని అది మన దగ్గర పడిందా ప్రూఫ్ అనేది ఒక ప్యాకింగ్ లో కంప్లీట్ ప్యాకింగ్ లో ప్రూఫ్ పెడితే మేము అగ్రీ చేసేస్తాం. అంటే కానీ ఓపెన్ చేసేసి అందులో వేసేస్తానంటే ఎవరు ఏం చేయలేము. దాన్ని పంపించేటప్పుడు అందులో ఏమైనా కనబడితే మనం పక్కగా దాన్ని అగ్రీ చెయ్యాలి. మనం మా ఇఫ్తార్కి టైం అయిందనమాట. ఇఫ్తార్ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేయడం ఇఫ్తార్ అంటారు. సో మా అమ్మాలకి ఖర్జూరాలు అవి కొనాలి, నేను తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. మా ఊర్లో రిలయన్స్ కట్టాక చాలా క్లాసిక్ కనబడుతుంది మా ఊరు. ఖర్జూరాలు ఉన్నాయి కానీ ఏవేవో ఉన్నాయి పిచ్చి పిచ్చి, బై 1 get 1 ఫ్రీ అంట. ఫస్ట్ ఇఫ్తార్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది ఇయర్, అదేలే రెండుని. ఎస్, మళ్ళీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తుంది. ఈసారి ఎందుకు వెళ్తున్నామంటే, ఈసారి చెప్పేద్దాం, సస్పెన్స్ వద్దులే అన్ని సస్పెన్స్ ఏం లేవు. కానీ మాయ మ్యాటర్ ఏంటంటే ఆపవే నుంచి వాగుతానే ఉన్నాం, అది ఆగే చెప్తాను. ఆపారు ఇప్పుడే. ఎందుకు వెళ్తున్నామంటే మనం ఒక మూవీలో యాక్ట్ చేసాం, గుర్తుందా? సో వాళ్ళది ప్రమోషన్ వీడియో ఒకటి చేయాలన్నమాట, మూవీ ప్రమోట్. సో హీరోయిన్తో వీడియో ఉంది, అది దానికోసం వెళ్తున్నాం అనమాట. అన్నయ్య డైరెక్టర్ అని కొంచెం రమ్మని చెప్తే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఎల్లుండి 2 రోజుల్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఇది ఆపట్లేదురా, మొదలెట్టింది గోవాలా. షహరీ అన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నాం ట్రైన్లోనే. మార్నింగ్ షహరీ చేసేయాలి. చూస్తారా మా షహరీ బ్యాగ్ చూస్తారా, చూడండి ఎంత పెట్టిందో, అందులో బ్యాగ్ నింపేసింది. అయితే ఎవరైతే ఈరోజు ఏగొచ్చిందని చెప్పేసి ఫోటో పెట్టారో, మరి వాళ్ళు ఇంటెన్షన్గా పెట్టారో అన్ఇంటెన్షన్గా పెట్టారో నాకు తెలియదు. కానీ ఇంటెన్షన్గా పెట్టి ఉంటే దయచేసి
మాలాంటి వ్యాపారస్తుల మీద వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకండి దయచేసి. ఎందుకంటే ఏ వ్యాపారైనా, ఆడు చిన్న వ్యాపారస్తుడైనా పెద్ద వ్యాపారస్తుడైనా, ఫుడ్ బిజినెస్ చేసినోడు మంచి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటాడు, కానీ అందులో ఏదో కలపాలి, లేకపోతే అది తిన్నోళ్ళు ఆరోగ్యం పాడైపోవాలని చెప్పేసి ఎవ్వరు అనుకోడు. సో అలాంటి ఎవరికైనా ఆలోచన ఉంటే నా దగ్గరనే కాదు, బయట ఎవరి దగ్గరైనా, కొంతమంది జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి డబ్బుల కోసం, పైన చిల్లర డబ్బుల కోసం ఇంటర్కు పెట్టేయడం, అందులో అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. రెస్టారెంట్ వాడు నష్టపోతాడు, ఈడేం నష్టపోడు, జొమాటో వాడు నష్టపోడు. సో అలా ఎక్స్ట్రా ఫైన్ వేస్తాడు వాళ్ళ మీద. కానీ నిన్న అతనితో నేను మాట్లాడాను కదా, నేను కదా మాట్లాడింది, అతను వే ఆఫ్ మాట్లాడిన దాన్ని బట్టి ఇంటెన్షన్గా చేసినట్టయితే ఏం అనిపించలేదు. కానీ అతనికి తెలియలేదు ఎక్కడ జరిగింది ఏంటి అనేది తెలియలేదు. అంటే అది ఆయిల్లో పడిపోయి ఆ కారానికి దానికి ఆ రెక్కలు ఊడిపోయి ఎలా పడితే జరుగుద్ది. కానీ అతనికి అక్కడ పడిందా లేకపోతే వచ్చిందా అనేది క్లారిటీ లేదు. రా బాబు సంపేత్మై, అతనికి ఆ క్లారిటీ లేదు. కానీ ఇంక ఇది తెలుసు కదా, ఆన్లైన్ అనేసరికి వాళ్ళ దగ్గరే జరుగుంటది అంటే ఎందుకు ఉండదు, వాళ్ళదే జరుగుంటదని అన్ని చెప్పేశాడు. మన కంప్లైంట్ చెప్పేశాడు. ఒక రోజు నైట్ వచ్చింది అది కంప్లైంట్. మన వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు, ఆ మెసేజ్ చూసే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్టాఫ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు. నేను ఆ పనుల్లో ఉండి నేను చూడలేకపోయాను, రెస్పాండ్ అవ్వలా. వెంటనే మెసేజ్లు పెట్టేశాడు అతను. అరే 10th క్లాస్ పిల్లోడికి 8th క్లాస్ పిల్లోడికి కూడా తెలుస్తుంది వాళ్ళు, అది గాలికి వచ్చి పడిందా లేకపోతే పచ్చల్లో వచ్చిందని చెప్పేసి తెలియకుండా ఏమి ఉండదు నన్ను అడిగితే. మరి అదేలే, ఇంకా దేవుడికే తెలియాలి. ట్రైన్ ఏంట్రా బాబు, మా ట్రైన్ 1:45 నిమిషాలు లేటు. విశాఖ ట్రైన్ బుక్ చేసుకున్నాం, ఎప్పుడు బుక్ చెయ్యం, అది బుక్ చేశాడు వేస్ట్ గాడు. ఆ ట్రైన్ ఏమో కానీ నువ్వు ఎప్పుడు ఆపుతావా తిందామని చూస్తున్నాను. ఇది తింటా ఉంటా సౌండ్ వచ్చేసి బర్రెలా నవ్వులుతున్నావు, పందిలా నవ్వులుతున్నావు, అలా తింటున్నావు, ఇలా తింటున్నావు, సాగు కొడతారు. మొన్న అలాగే ఇప్పుడు ఫాస్టింగ్స్ గ్యాస్ వచ్చేది. మొన్న అలాగే ఒకళ్ళు పందిలా తింటున్నావు అని అంటే పందిలా తింటూ సౌండ్ చేస్తున్నావు ఏదో అన్నారు కామెంట్లో. నేను నా అకౌంట్లో నుంచి తింటే సౌండ్ వస్తుంది బ్రో, మైకిల్ జాక్సన్ మ్యూజిక్ ఏం రాదని ఏదో రిప్లై ఇచ్చాను. పాపం అతను మనోభావాలు ఏదో దెబ్బతిన్నట్టున్నాయి. అతనికి తిన్నయ్యి ఎవరో మొత్తానికి ఇంకొకరికి రిప్లై ఇచ్చారు, ఇదే ఓవర్ యాక్షన్ అంటే అని రిప్లై ఇచ్చాడు నాకు. ఇది కూడా ఓవర్ యాక్షన్ అంటే మేము ఇలా చేయలేదు, జస్ట్ నార్మల్గా తిన్నాం, మీరు అది కూడా ఓవర్ యాక్షన్ అంటే మేమేం చేయలేము. మేము ఇప్పుడు ఇంకో అవుతున్నప్పుడు ఎంతో కొంత సౌండ్ వస్తుంది కదరా, వెళ్ళి సౌండ్ చేయ అంతే ఎలా తినాలనుకుంటా. ఇంకా ఓ పెదానికి నా పెదాలు తగలకూడదు, నాలుగుకి అంగడికి తగలకూడదు, కొంచెం మాస్గా బిహేవ్ చేయకూడదు, అర్థమైందా? వాళ్ళు చెప్పినట్టు నేను మూతి వంకరగా 360 degrees తిరగాలి, అప్పుడు సౌండ్ రాదు. సౌండ్ రాదు. ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాము. వీడియో ఎండింగ్ ఎవరా, వీడియో ఎండింగ్ ఇవ్వు. అది మా మ్యాటర్. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపొద్దు 8 కలుద్దాం. అప్పటి వరకు ఉంటారు మరి. జై హింద్. అన్నీ చూసే వాళ్ళని అడిగినా చెప్తారు, అది అలవాటు అయిపోయింది.